ప్రజల మూఢనమ్మకాలను మన బాబాలు ఎలా క్యాష్ చేసుకుంటున్నారో హత్రాస్ ఎపిసోడ్ను చూస్తే తెలిసిపోతుంది. గత మంగళవారం నాడు హత్రాస్లో సత్సంగ్ ముగిసిన తర్వాత బోలేబాబా మధ్యాహ్నం 1:40 సభాస్థలి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన నడిచిన దారిలోని మట్టిని సేకరించడానికి ఒకటేసారి పెద్ద ఎత్తున ప్రజలు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. బాబా నడిచిన మట్టిని సేకరిస్తే మంచి జరుగుతుందని, అదృష్టం కలిసి వస్తుందన్న గుడ్డి నమ్మకం కాస్త సుమారు 121 మంది ప్రాణాలను బలికొంది. ప్రస్తుతం రాహుల్తో పాటు పలువురు నాయకులు పరామర్శకు వెళ్లారు హత్రాస్కు. హత్రాస్ సంఘటనకు దారితీసిన పరిస్థితులపై ప్రత్యేక కథనం. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో గత మంగళవారం జరిగిన తొక్కిసలాటలో సుమారు 121 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మాజీ పోలీస్ కానిస్టేబుల్ కాస్త బాబా అవతారం ఎత్తాడు. 1990లో ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామాల్లో తిరుగుతూ సత్సంగులు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. ఆయన చేసే సత్సంగులకు లక్షలాది మంది భక్తులు రావడం మొదలుపెట్టారు. తీరా గత మంగళవారం నాడు జరిగిన సత్సంగ్కు సుమారు 2.5 లక్షల మంది భక్తులు వచ్చారని అంచనా. ఇంత పెద్ద ఎత్తున సత్సంగ్ జరుగుతుంటే ఒక్కరంటే ఒక్క పోలీసు అధికారి లేకపోవడం చూస్తే పోలీసు వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక బాబా సత్సంగ్ పూర్తి చేసుకుని తిరుగుపయనమవుతున్నప్పుడు తొక్కిసలాట జరిగింది. బాబా నడిచిన బాటలోనే మట్టిని సేకరిస్తే మంచి జరుగుతుందని, అదృష్టం కలిసి వస్తుందని అమాయక జనాలు గుడ్డి నమ్మకం. ఆ మట్టి కోసం ఒకరినొకరు తోసుకోవడంతో కొంతమంది ఊపిరాడక, కొంతమంది గాయపడి మృతి చెందారు. ఒకటేసారి వేలాది మంది తోసుకురావడం, ఎగ్జిట్ గేట్ చిన్నగా ఉండడంతో తొక్కిసలాటలో చాలా మంది కింద పడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలే అని చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన వార్త తెలిసిన తర్వాత బోలేబాబా పత్తా లేకుండా పోయారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు బహుమతి కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బాధితులను పరామర్శించారు. రాహుల్ ముందుగా అలీగఢ్ వెళ్లి అక్కడి నుంచి హత్రాస్ చేరుకున్నారు. బాధితులను ఓదార్చారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను, బాధితులను ఆదుకోవాలని కోరారు. కష్టకాలంలో అండగా నిలవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అయితే రాహుల్ రాక పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్పై ప్రశంసలు కురిపించారు. కనీసం ఒక్క నాయకుడైనా వచ్చి తమను పరామర్శించారని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి పరామర్శకు ఎవరూ రాలేదని యోగి సర్కార్పై మండిపడుతున్నారు. ప్రతి ఒక్కరూ రాజకీయాలు చేస్తున్నారు, కనీసం ఒక్కరైనా వచ్చి తమ బాగోగులు అడిగి తెలుసుకున్నారా అంటూ ఇక్కడి యువకులు రాహుల్ను రాక పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక రాహుల్ యోగి సర్కార్ మృతుల కుటుంబాలకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయాలని కోరారు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఆదుకోవాలన్నారు. ఇది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీసుల వైఫల్యమని అన్నారు. తాను రాజకీయాలు చేయడానికి రాలేదని రాహుల్ అన్నారు. ఈ ఘటన తర్వాత సత్సంగ్ నిర్వహించిన 6 నిర్వాహకులను పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. అయితే బోలేబాబా అలియాస్ సూరజ్ పాల్ అలియాస్ నారాయణ సాకర్ హరి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. అవసరం అనుకుంటే ఆయనను కూడా ప్రశ్నిస్తామంటున్నారు పోలీసులు. అయితే బాబా పేరును ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని గురువారం నాడు యూపీ పోలీసులను ప్రశ్నిస్తే అలీగఢ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వాదన మరోలా ఉంది. సత్సంగ్ ఏర్పాటు చేయడానికి ఆయన అనుమతి తీసుకోలేదు కాబట్టి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు జత చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ పరారీలో ఉన్నాడు. ఆయన పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. బాబా గత చరిత్రను తిరగదోడుతున్నామని, ఆయన ఆగ్రాలో పోలీస్ కానిస్టేబుల్గా 1990లో పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారని ఐజీ చెప్పారు. అయితే బాబాపై ఆగ్రాలోని షాగంజ్ పోలీస్ స్టేషన్లో పోలీసు కేసు నమోదైంది. తర్వాత కేసును కొట్టేశారని చెప్పారు. బాబాపై యూపీలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏమైనా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయేమో చూస్తున్నామంటున్నారు పోలీసు అధికారులు. ఈ కేసుకు సంబంధించి 6 సభ్యులను అరెస్ట్ చేశామని, వారిలో 2 మహిళలు కూడా ఉన్నారని యూపీ పోలీసులు తెలిపారు.
హత్రాస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దేవ్ ప్రకాష్ మధుకర్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. సత్సంగ్ను నిర్వహించింది మధుకరే అని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే 6 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అరెస్టులు జరగవచ్చునని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిట్ నివేదిక గురించి ఉన్నతాధికారులు వివరించారు. ఇక యూపీ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు జడ్జితో త్రిసభ్య జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. హత్రాస్ దుర్ఘటనకు గల కారణాలేంటనేవి వీరు వెలికి తీస్తారు. దీని వెనుక కుట్రకోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. అయితే కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు సిట్ చీఫ్ అనుపమ్ కుల్శ్రేష్ఠ. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, ఇప్పటికే సుమారు 90 మంది నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేశామని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ప్రజల అమాయకత్వం, పోలీసుల నిర్లక్ష్యం కలిసి సుమారు 121 మంది ప్రజల ప్రాణాలు బలి కావడం నిజంగా విషాదమే.